నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల పోలింగ్ సాధారణ ఎన్నికల పోలింగ్ కంటే భిన్నంగా ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు ఎలా వేయాలనే అంశంపై ఫోకస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం సాధారణ ఓటర్ విధానం కాకుండా కొంచెం వేరే పద్ధతిలో ఉంటుంది. బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్లో పోటీ చేసే అభ్యర్థుల పేరు, పార్టీ, స్వతంత్రుల వివరాల బాక్సులుంటాయి. వాటి పక్కన మాత్రమే ప్రాధాన్యత క్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. కానీ ప్రాధాన్యత తప్పితే మాత్రం వారు వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు పోలింగ్ జరగనుంది. ఈసారి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉండనున్నాయి. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4 ఇలా ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి. ఒక్కరికే ఓటు వేయవచ్చు లేదా కొంతమందికి అందరికీ వేయవచ్చు. కానీ ప్రాధాన్యత మాత్రం తప్పితే మొదటి ప్రాధాన్యత వేసి రెండో ప్రాధాన్యత ఓటు వేయకుండా మూడో ప్రాధాన్యత వేస్తే మాత్రం ఓటు చెల్లదు. బ్యాలెట్ పేపర్పై కేవలం 1, 2, 3 అను అంకెలు మాత్రమే రాయాలి. రోమన్ అంకెలు రాయకూడదు. 1, 2 అని తెలుగులో కూడా రాయొద్దు. టిక్ లాంటివి ఇంగ్లీష్లో 1, 2 అని రాసినా ఆ ఓట్లు చెల్లకుండా పోతాయి. ఓటరు గుర్తింపు కార్డు లేదా 9 గుర్తింపు కార్డులలో ఒకదానితో ఓటు వేయొచ్చు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.